ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. ఇటు కాన్స్టిట్యున్సీల వారీగా అయితే కనుక ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి తీవ్ర స్థాయిలో అయితే కష్టిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే మాడుగుల కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈరోజు అనకాపల్లి పార్లమెంటరీ టీడీపీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ రాకతో ఆయన స్వాగతించేందుకైతే కనుక భారీ సంఖ్యలో ఈరోజు మాడుగుల కాన్స్టిట్యున్సీ నుంచి అయితే కనుక తెలుగుదేశం పార్టీ శ్రేణులు అదేవిధంగా జన సైనికులు అందరూ కూడా బయలుదేరి వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి అయితే కనుక మాడుగుల కాన్స్టిట్యున్సీ జనసేన ఇన్ఛార్జ్ కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు అడిగి తెలుసుకుని పోయింది. చెప్పండి సార్, రాయపరెడ్డి కృష్ణ అంటే ఒక బ్రాండ్గా ఈ మధ్యకాలంలో పేరున్న తన సమయంలో మీ కాన్స్టిట్యున్సీ ఎంపీ క్యాండిడేట్కి స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఎట్టకాలకైతే కనుక ఎంపీ క్యాండిడేట్ ఎవరు అన్నటువంటి సందిగ్ధత అంతా కూడా కొలిక్కొచ్చింది. ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు, ఆయన బలపరిచేందుకు ఎటువంటి ప్రణాళిక జనసేన తరఫున పూర్తి చేస్తున్నారు? ముందుగా ఉమ్మడి అభ్యర్థి మన సీఎం రమేష్ గారు ఎంపీగా అనౌన్స్ అయిన సందర్భంగా ఆయనకి మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఏ విధంగా అయితే అనకాపల్లి పార్లమెంట్ వెనక నెట్టివేయబడిందో, ఏ విధంగా అయితే అనకాపల్లి ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు ఎంత అభివృద్ధికి నోచుకొని ఉన్నాయో సీఎం రమేష్ గారు రాకతో ఇవన్నీ కూడా పరిపూర్ణం అవుతాయని చెప్పి మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. అదేవిధంగా మాడుగుల నియోజకవర్గంలో కూడా పైల ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 100 కార్లతో మేము మా నియోజకవర్గం తరపు నుంచి మేము ఆయనకి స్వాగతం పలకడానికి వెళ్తున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా నియోజకవర్గం నుంచి సీఎం రమేష్ గారికి అత్యధిక మెజారిటీ, మేము ఏదైతే పైలే గారికి 20,000 నుంచి 30,000 మెజారిటీ ఇద్దాం అనుకుంటున్నామో అదే మెజారిటీని మన పైన సీఎం రమేష్ గారికి కూడా ఎంపీ పరిధిలో ఆయనకి మా తరపు నుంచి కూడా భారీగా మెజారిటీ ఇచ్చి ఆయన్ని ఎంపీగా గెలిపించుకొని కేంద్రంతో ఏదైతే ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయో, కేంద్రంతో ఏదైతే ఆయనకి డైరెక్ట్ యాక్సెస్ ఉందో ఆ యాక్సెస్ని అన్ని నియోజకవర్గాలు సుమారుగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి ఈ అనకాపల్లి పార్లమెంట్లో. ఈ 7 నియోజకవర్గాలు కూడా ఆ యొక్క యాక్సెస్ని వినియోగించుకొని అభివృద్ధి ధ్యేయంగా ఆయన ద్వారా మన అనకాపల్లి పార్లమెంట్ మొత్తం కూడా అభివృద్ధి చెందిందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీద ధీటుగా ఈరోజు సీఎం రమేష్ గారు దిగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అసలు ఏ విధంగా ఉండబోతుందంటే అసలు డి అంటే డి అనే పరిస్థితి అయితే కనుక అనకాపల్లిలో నెలకొంటుందని చెప్పి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారు? నాకు తెలిసినంత వరకు డి అనేది ఏం లేదు. ఎప్పుడైతే ఆయన మాడుగులు వదిలేసి అనకాపల్లి వెళ్ళారో అప్పుడే ఆయన ఓడిపోతారని వెళ్ళిపోయారని చెప్పి ఆల్రెడీ జనాల ప్రచారం జరుగుతుంది. నాకు తెలిసి డి కాదు కదా, కనీసం ఆయనకు వచ్చిన ఓట్లో సగం ఓటు కూడా రాదని చెప్పి నేను అనుకుంటున్నాను. మాడుగుల కాన్స్టిట్యున్సీలో వాళ్ళ అమ్మాయిని నిల్చోబెట్టడానికి కారణం ఏంటంటే మాడుగుల నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ ఎవరు నించున్నా సరే వైసీపీ గెలుస్తుంది అన్న ధీమా వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తుందని చెప్పి ప్రచారం కూడా జరుగుతుంది. అందువల్లనే ఆ కుమార్తెకి ఇక్కడ ఇచ్చి మాడుగుల కాన్స్టిట్యున్సీ అప్పగించి ఆయన ఎంపీ కింద వెళ్ళారని తెలుస్తుంది. తెలివైన రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారంటే నాకు తెలిసినంత వరకు బూడిముత్యాలను అడిగారు. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు ఫస్ట్ సారి టికెట్ ఇచ్చిన వ్యక్తి ద్వారా ఓడిపోతే ఎక్కడ తనకు అవమానం జరుగుతుందో అని తెలుసుకొని ఆయన అనకాపల్లి ఎంపీగా వెళ్ళారని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఆయన కుమార్తెను ఇక్కడ పెట్టారు, మేము కాదనట్లేదు. జెడ్పీటీసీగా ఆవిడ కేకోటపాటి మండలం వరకు బాధ్యతలు స్వీకరించారు. మళ్ళీ జెడ్పీటీసీ అయితే గెలిచే అవకాశాలు ఉన్నాయేమో, ఎమ్మెల్యేగా ఆ నిర్ణయం తీసుకొని నాకు తెలిసినంతవరకు తప్పు చేశారని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా చూస్తే కనుక మాడుగుల కాన్స్టిట్యున్సీలో మీరు ఆల్రెడీ ప్రచారం ప్రారంభించిన పరిస్థితి అనిపిస్తుంది. ఈ జనాదరణ ఏ విధంగా ఉందండి? మొత్తం ప్రతి పంచాయతీలు కూడా పైల ప్రసాద్ గారు చాలా మంచిగా ఒక ప్రణాళిక వెళ్తున్నారండి. మా జనసేన పార్టీ తరపు నుంచి కూడా మేము చాలా చక్కగా ప్రతి పంచాయతీలు ఎవరెవరైతే లీడ్ తీసుకుంటున్నారో అందరినీ కూడా ఆయనకి కన్వర్ట్ చేయడం జరిగింది. సోమవారం నుంచి కూడా ప్రతి గ్రామంలో ఇప్పుడు ఆల్రెడీ 4 మండల మీటింగ్లు అయినాయి. మండల మీటింగ్లో మా జనసేన పార్టీ కేడర్ మొత్తాన్ని కూడా నేను పరిచయం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో ఉన్న తెలుగుదేశం యువత మరి జనసేన యువత రెండింటినీ కలిసి సమానంగా ఇప్పుడు 3వది మిత్రపక్షమైన భాజపా కూడా మాతో ఉంది. భాజపా అభ్యర్థుల్ని భాజపా కేడర్ని కూడా కలుపుకొని రానున్న ఎన్నికలు బ్రహ్మాండమైన ప్రణాళికతో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. చివరిగా అండి, మాడుగుల నియోజకవర్గ ప్రజలకి ఇటు జనసేన టీడీపీ బీజేపీ తరఫున మీరేం చెప్పారు? ఒక్కటే నేను ఈ మీడియా ముఖంగా మాడుగుల నియోజకవర్గ ప్రజలు తెలియజేసుకుంటున్నాను. 2 సార్లు గెలిపించిన బూడిముత్యాలరెడ్డి ఏం చేశారు? ఒక్కసారిగా ఈ అవకాశం వచ్చింది. 2009లో ప్రజారాజ్యం సమయంలో ఆయన నియోజకవర్గానికి ఏదో చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారు. ఆయన ఆ తప్పుని ఆయనకి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. నేను ఏదైతే 2000 ప్రజారాజ్యం సమయంలో నేను ఏదైతే హామీలు ఇచ్చానో నన్ను గెలిపించుకోలేకపోవడం వల్ల నేను అది చేయలేకపోయాను. ఈసారి కనుక గెలిపిస్తే ఖచ్చితంగా రెండు సార్లు గెలిచిన ముత్యాలరెడ్డి ఏదైతే చేయలేదో అది నేను చేసి చూపిస్తానని చెప్పి ఈయన కేడర్ మొత్తాన్ని కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అందుకనే ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మొట్టమొదటిగా నేను వెళ్ళి ఆయనకు మద్దతు కూడా ప్రకటించడం తెలియజేశాను. ఇది చూసాం కదా, మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి ఇటు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ను స్వాగతం పలికేందుకు ఎదురుగా భారీ సంఖ్యలో ఇటు కార్లలో ర్యాలీగా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. అదేవిధంగా మాడుగుల కాన్స్టిట్యున్సీలో ఇటు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీల కూటమితో తప్పనిసరిగా పైలా ప్రసాదరావుని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిని కూడా భారీ మెజార్టీతో గెలిపించుకుని నియోజకవర్గ అభివృద్ధి అదేవిధంగా అనకాపల్లి పార్లమెంటరీ అభ్యర్థులకు కూడా ఇటు జనసేన పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని చెప్పి ఈరోజు రాయపరెడ్డి కృష్ణ చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ ఉదయ్తో ప్రసాద్ ఏం లేవు చోడవరం నుంచి.